కి స్వాగతం. మాట్లాడుతున్నాను. ఇక్కడికి విచేసిన మీడియా మిత్రులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాకు, ప్రింట్ మీడియాకు మా ఉదయపూర్ నమస్కారాలు తెలియజేస్తూ, నెల్లూరు జిల్లా అల్లూరు మండలం సింగపేట గ్రామానికి చెంది ఈదూరి చెరుకూరు వెంకటేశ్వర్లు వారికి పట్ట భూమి 10 ఎకరాలు సింగపేట గ్రామంలో ఉంది. ఆ భూమికి సంబంధించి చెరుకూరు వెంకటేశ్వర్లకి 3 కుమారులు ఉన్నారు. 3 కుమారులకు ఆ భూమి ఒక్కొక్కరికి 3 ఎకరాల 30 సెంట్లు సమానంగా రావాల్సి ఉంటే, అందులో పెద్ద కుమారుడు రవి గారు చెన్నైలో జాబ్ చేస్తుంటారు. ఆయన వాళ్ళ నాన్నగారి దగ్గర ఉండి ఫ్రేక్ వీల్నామా సృష్టించి తనను భార్య మీద ఎక్కించుకొని మిగతా అన్నదమ్ములకి, గోపాలకి, శ్రీనివాసులకి రాకుండా పైకి వాళ్ళతో మీకు ఇస్తానని చెప్పి నటిస్తూ ఈ 5 సంవత్సరం లాస్ట్ తమ్ముడు శ్రీనివాసుల్ని, తమ్ముడు నువ్వే నారు పోసి మొత్తం వ్యవసాయం అంతా నువ్వే చేయమని చెప్పడం జరిగింది. అయితే ఆ క్రమంలో శ్రీనివాసులు ఆ భూమిలో నారు పోస్తే అదే గ్రామానికి సింగపేటకి చెందిన కొల్లి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఆ భూమి పోసిన నారుని ట్రాక్టర్తో తొక్కేయడం జరిగింది. ఎందుకు జరిగిందంటే, గతంలో శ్రీనివాసులు గారు ఆ రెడ్డి గారి దగ్గర 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నారు. అదేవిధంగా వాళ్ళ రెండో అమ్మ కూడా 1.4 లక్షలు అప్పు తీసుకోవడం జరిగింది. జరిగితే గత 2005లో నుంచి దానికి ఏమాత్రము కౌలు అనేది కూడా వాళ్ళకి ఇవ్వకుండా, ఆ భూములు వాళ్ళు చేసుకోనికుండా వాళ్ళ అన్నగారితో కమిటీ అయ్యి ఆ వీళ్ళు దొంగ పట్టాలు సృష్టించి పెట్టుకొని వీళ్ళని ఆ భూమి చేసుకోనికుండా వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వీళ్ళు కలెక్టర్ గారి దృష్టికి, ఆర్డీఓ గారి దృష్టికి, ఎంఆర్ఓ గారి దృష్టికి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే, మేము దాన్ని చూస్తాము, అట్లా ఈ విధంగా మీకు న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళు తిప్పుకుంటూ ఉన్నారు. ఆ క్రమంలో శ్రీనివాస్ గారు పంట చేతికి వచ్చిన తర్వాత, కోతకు వచ్చిన తర్వాత దాన్ని శ్రీనివాసరెడ్డి గారు దాన్ని పంట కోయిపోతూ ఉంటే వాళ్ళ మిస్సెస్ శ్రీనివాసులు పోయి వాళ్ళ అమ్మ చెరుకూరి వెంకటేశ్వర గారి భార్య పోయి అడ్డుపడి, మీరు పొలం కోయకూడదు, పొలం నాకు కౌలు రావాలి, ఇప్పటికీ నాకు కౌలు ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడితే వాళ్ళని పక్కకి నెట్టేశారు. ఆ నెట్టిన క్రమంలో వాళ్ళు ఆ ఎండలో ఆ రోడ్డు పైన ఉంటే, మేము అల్లూరు నుంచి మేము సున్నంపట్టికి పోయే మార్గంలో రోడ్డు పైన కూర్చొని ఏడుస్తూ ఉంటే మేము కారులో అక్కడ దిగి ఏంటమ్మా మీ బాధను అడిగితే, అయ్యా మాది భూమి, మేము కొంత అప్పు చేశాము, ఆ అప్పు మేము కొల్లి శ్రీనివాసరెడ్డి గారికి మేము కడతామని చెప్పాము, ధర్మం వడ్డేసి కడతానన్నాము, మేము తీసుకున్న కొంత అప్పే, వాళ్ళు ఇప్పటికి 15 సంవత్సరాల నుంచి కూడా పొలం వాళ్ళే చేసుకుంటారు, మాకు కౌలైతే ఇవ్వలేదు, ఇదేమి న్యాయం అని అడిగితే, అది ఎంతైనో మీ అన్నని అడుక్కోపోండి అని చెప్పి వాళ్ళ అన్న మీద చెప్తా ఉన్నారు. అయితే ఆ క్రమంలో అంతకుముందు వీళ్ళ అన్నగారు వీళ్ళు బాగున్నప్పుడు వీళ్ళొక వీళ్ళు రాసుకున్నారు. అందరూ ఏమని రాసుకున్నారంటే, అయ్యా ఈ భూమి మన 3 అన్నదమ్ములకు సమానంగా రావాలి, మన అందరికీ హక్కు ఉంది దీంట్లో, మన తండ్రి గారి ఆస్తి ఇది, నేను ఒక్కడనే తీసుకోను, అందరికి సమానంగా ఇవ్వాలని చెప్పి కూడా ఒక వీలునామా రాసుకో ఉన్నారు. అయితే ఆ గ్రామానికి చెందిన కొంతమంది పెద్ద మనుషులు, రాజకీయ నాయకులు ఏం చెప్పారంటే, వాళ్ళు కూడా
శ్రీనివాసులతో, అయ్యా మీరు తీసుకున్నారు 15 సంవత్సరాల దాకా అవుతా ఉంది, ఎవరికైనా డబ్బే, కానీ దానికి మీరు కట్టాలా అంటే శ్రీనివాసరెడ్డి గారు ఏమన్నారంటే, అయ్యా మేము కడతానన్నాం, భూమి మాకు ఇస్తే కదా మేము చేసుకొని దాని మీద వచ్చే ఆదాయంతో మేము ఎప్పుడో కట్టేవాళ్ళమే, ఇంతవరకు మాకు భూమి ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఆడియోస్ అంతా కూడా రికార్డ్ అయ్యి మా దగ్గర ఉన్నాయి. తర్వాత వాళ్ళ అన్నగారు బాగుంటూ పెద్దన్నగారు తమ్ముడితో ఏం చెప్పాడంటే, వరి తొక్కించినప్పుడు వాళ్ళ అన్నగారు వేసుకోమని చెప్పారు. వాళ్ళతో కుమ్మక్కయ్యి పైకి నటిస్తూ ఇతను వరి నారేయమన్నారు. వేస్తే అప్పుడు ఆ క్రమంలో తొక్కిచ్చాడు. అయితే ఏం చెప్పాడు వాళ్ళ అన్నగారు, మీరు నారు తొక్కిచ్చారు కదా, మీరు లాయర్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా జరిగిందని చెప్పి లాయర్తో మీకు నోటీస్ పంపించండి అని చెప్పి కూడా ఆ ఆడియో రికార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అయితే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా మేము, మా బృందం, కొంతమంది మహిళలంతా కలిసి ఒక 40 మందిగా మేము అక్కడికి వెళ్ళి ఆయన్ని అడిగితే ఇట్లా జరిగిందని మాకు వివరించాడు. సరే అని చెప్పి మేము వెంటనే కొల్లి శ్రీనివాసరెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది. రెడ్డి గారు ఈ విధంగా వాళ్ళ పొలం తీసుకొని వాళ్ళు చేసుకోనికుండా మీరు ఇది అడ్డుపట్టడం న్యాయం లేదు, ఇదేదైనా ఉంటే మీ గ్రామంలోకి మేము వస్తాం, అది ఏదైనా ఉంటే పెద్ద మనుషులు ఇదిలోనే పరిశీలించుకుందాం, వాళ్ళకి తప్ప మీ తప్ప, లేదా మీకు ఏదైనా వాళ్ళు బాకీ ఉంటే దానికి ధర్మం వడ్డేసి వాళ్ళు కడతానంటున్నారు అని చెప్పడం జరిగింది. మేము ఉదయం 10 గంటలకు అక్కడికి పోతే 10 గంటల సమయంలో మేము కాల్ చేస్తే సాయంత్రం 6 గంటల దాకా కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ రాలా. లైట్ మళ్ళీ తెల్లారిన తర్వాత బాకీలు ఏమంటున్నారంటే, అయ్యా మా నాన్నగారు సంపాదించిన ఆస్తి ఇది, మా తల్లిగారు పక్కనే ఉన్నారు, ఆమెకు బీపీ షుగర్ ఉంది, రోజు మీరు వచ్చి కూడా మీరు దంగుతున్నారేంది, మేము నారు పోస్తే వాళ్ళు తొక్కిచ్చారు, మేము పంట కోసుకోవడానికి మీరు సహకరించారా లేదా మేమే కోసుకుంటామా, మీరు ఎందుకు మాకు రావటం, మీరు ఏ సహాయపడటానికి వచ్చారని మమ్మల్ని అడిగారు. సరే అయ్యా మీ ఇష్టం, మీ భూమి మీ పంట మీరు కోసుకోవాలని చెప్పాం. వాళ్ళు మిషన్ పెట్టి 1.5 ఎకరా కోసిన వెంటనే పోలీసు వారు వచ్చారు. పోలీసు వారి కన్నా ముందు ఆ ఊరు గ్రామస్తులు కొల్లి శ్రీనివాసులు అనుసరులు పంపించి బండిని ఆపేపోయారు. మేము అడ్డుకుండి బండి పోయినివ్వండి తర్వాత మాట్లాడతామని చెప్తే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వెంటనే పోలీసు వారు వచ్చారు. పోలీసు వారు వచ్చి మీరు మిషన్ ఆపమని ఎస్ఐ గారు చెప్పారండి, మిషన్ ఆపండి, అది ఉంటే మాట్లాడదామని చెప్పి ఎస్ఐ గారు పోలీసు వారు చెప్పడం జరిగింది. అప్పుడు మేము వెంటనే ఎస్ఐ గారికి కాల్ చేసి, సార్ ఇది వాళ్ళ భూమి, దేనికి ఆపుతున్నారు, వాళ్ళకి ఏదన్నా బాకీ ఉంటే వాళ్ళు కడతానంటున్నారు, వాళ్ళ భూమి వాళ్ళకి వాళ్ళ నాన్న ఆస్తి వాళ్ళకి చెందాలి కదా, ఏదో వాళ్ళు కోసుకుంటున్నారు, సరే వాళ్ళు వేయచ్చు, అవతల వాళ్ళు కూడా వీళ్ళు గతంలో వీళ్ళు నారు పోస్తూ తొక్కిచ్చారు, ఇప్పుడు వీళ్ళు కోసుకుంటున్నారు, ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం, వాళ్ళు పోయింది అని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఎస్ఐ గారు ఏమన్నారంటే, అంతవరకు ఆపండి, నేను బయట పని మీద వెళ్తున్నాను, ఒక 2 రోజుల్లో వస్తాను, వచ్చిన తర్వాత నేను కూర్చొని మాట్లాడి ఇద్దరికి న్యాయం చేద్దామని చెప్పి ఎస్ఐ గారు చెప్తే, ఎస్ఐ గారు మాట వరకు మేము అట్లా మిషన్ ఆఫ్ చేసి ఎవరి పార్టీకి వాళ్ళు ఉన్నాం. ఆ కోసిన ధాన్యం పొలంలో ఉంటే దానికి బాధ్యులు ఎవరు, కోసిన శ్రీనివాసులు అవుతారు కాబట్టి, అది ఎవరైనా తీసుకెళ్ళిపోతే నైటు దానికి బాధ్యులు శ్రీనివాసులు గారు అవుతారు కాబట్టి దాన్ని ఆయన బస్తాలు కట్టి ఇక్కడ మా ఒక పోయిన రిపబ్లికన్ పార్టీ మహిళలే పాపం సహాయం చేసి బస్తాలకు ఎత్తి ఆ ట్రాక్టర్కి వేసి, అప్పుడు మేము చేసే సమయంలో కొల్లి శ్రీనివాసరెడ్డి వాళ్ళ అనుసరులు మళ్ళా పోలీసు వారితో వచ్చాడు. ఏంటంటే మీరు ఈ వడ్లు తీసుకెళ్ళకూడదు అది ఇది అన్నారు. సరే వడ్లు తీసుకెళ్ళము, ఇక్కడే ఉంటాం, దానికి కాపలా ఉంటాం, అది ఏదైతే మాకు తెలియదు, మీరు వడ్లు తీసుకెళ్ళకూడదు, మేము వడ్లు కోసుకున్నాము, బాధ్యతడు అతనేను అని చెప్పి మేము చెప్పడం జరిగింది. సరే అని చెప్పి ఆ వడ్లు ట్రాక్టర్కి లోడ్ చేసుకొని క్రమంగా పోలీస్ స్టేషన్కి మేము వస్తున్నామని చెప్పి బయలుదేరాం. దారి మధ్యలో ఎస్ఐ గారు కానిస్టేబుల్కి ఫోన్ చేసి వడ్లు స్టేషన్కి తీసుకురావద్దు, వాళ్ళని తీసుకురామన్నారు. అప్పుడు అతను ఏం చేశారంటే వాళ్ళ ఇంటికి వాళ్ళ సొంత గ్రామం
మోపూరికి తన ఇంటికి ఒట్లు ఆయన తోలికెళ్ళాడు. తర్వాత మేమందరం ఇరువురు కలిసి కొల్లి శ్రీనివాసరెడ్డి అనుసరులు, మా రిపబ్లికన్ టీపీ ఒక 40 మంది మేమంతా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఎస్ఐ గారిని అడిగాం, అయ్యా ఇది వాళ్ళ మీద, అది మీరు మమ్మల్ని మీరు 2 రోజుల తర్వాత కలవమన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు మీరు తీసుకుంటే నా పైన ప్రజలు ఉన్నాయి, మీరు రండి ఇక్కడ మాట్లాడుకుందాం అంటే మేము స్టేషన్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఎస్ఐ గారిని అడిగితే ఎస్ఐ గారు ఏం చెప్పారంటే, అయ్యా డాక్యుమెంట్స్ ప్రకారం వాళ్ళకు ఉన్నాయి, నేను డాక్యుమెంట్ ప్రకారం చూస్తాను, ఏదైనా ఉంటే వాళ్ళ అన్నగారు చెన్నై నుంచి రవి గారు వచ్చిన తర్వాత మాట్లాడదాం, పిలిపించి 1 వారం టైం కావాలని చెప్పి ఎస్ఐ గారు అడగటం జరిగింది. సరే ఎస్ఐ గారు చెప్పారు కదా అనే ఉద్దేశంతో మేము, సార్ ఈ ఒక ధాన్యం స్టేషన్లో పెట్టుకోండి, మీరు మీ దగ్గర ఉండేయండి, తర్వాత మీరు పరిష్కరించిన తర్వాత మేము ఎవరికి పోవాలో వాళ్ళు తీసుకెళ్తారని చెప్పడం కూడా జరిగింది. అయితే ఎస్ఐ గారు ఏమన్నారంటే, మా దగ్గర ఉండేదానికి లేదు, తీసుకుపోయి పొలంలోనే పెట్టుకోండి, లేదా వాళ్ళు శ్రీనివాసరెడ్డి ఇంటికాని తోలండి, లేదా ఆయన ఇష్టం ఎవరికైనా ఆయన ఇంటికాని తీసుకోమని చెప్పి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. సరే అని చెప్పి ఆయన నేరుగా వాళ్ళ ఇంటికి మోపూరికి ఒడ్లు తీసుకెళ్ళారు. అక్కడ పెట్టిన తర్వాత ఒకరోజు గడిచిపోయిన తర్వాత 2వ రోజు కొల్లి శ్రీనివాసరెడ్డి గారు అనుసూర్యులు పోలీసు వారు పోయి బాధ్యతుడు ఇంటికి వెళ్ళి ఆయన సెల్ ఫోన్ను దౌర్జన్యంగా పెట్టుకొని ఆయన్ని పోలీస్ స్టేషన్ బైక్ మీద పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చారు. కూర్చొని పెట్టి ఈ మిగతా కొల్లి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ అనుసరులు అక్కడ ఉన్న ధాన్యాన్ని 2 ట్రాక్టర్లకు లోడ్ చేసుకొని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళ భార్యకి అమ్మాయి జరిగిందని చెప్పి వాళ్ళ భార్య ఒంగోలులో ఉంటే వాళ్ళ భార్యకి ఫోన్ చేసి అమ్మాయి జరిగిందంటే ఆమె ఉటాన మోపూరికి రావడం జరిగింది. చూసి ఊరిలో మనకు గ్రామంలోకి వచ్చి మనం బాగా బతికిన కుటుంబం, మనం ఎవరు పొలంలో మనం తీసుకురాలేదు, మళ్ళా మా ఇంటికి వచ్చిన ధాన్యాన్ని నేను ఏ విధంగా దౌర్జన్యం తీసుకెళ్తానని చెప్పి ఆమె మనస్తాపం గురిచింది. ఆమె ఫినాయిల్ బాటిల్ తీసుకొని తాగటం జరిగింది. వెంటనే వాళ్ళ భర్త 108కి ఫోన్ చేస్తే 108 వెంటనే వచ్చి ఆమెని అల్లూరు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోతే అక్కడ డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ వెంటనే నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్కి రెఫర్ చేయడం జరిగింది. ఆ తర్వాత శ్రీనివాసులు గారు వాళ్ళ బంధువులకి ఇట్లా మాకు రిపబ్లికన్ పార్టీ ఇండియాకి మొత్తానికి మాకు కాల్ చేస్తే మళ్ళీ మా టీం అంతా మేము మీడియా వారితో కలిసి హాస్పిటల్కి వెళ్ళి ఆమెని పరిశీలించి చూసి మేము కూడా మీడియాతో చెప్పి మేము ఎస్పీ గారిని కలవాలని నిన్న అనుకుంటే మేడం గారు సీఎం పప్పులో ఉన్నారని చెప్పారు. సరే అని చెప్పేసి మేము మీడియాతో మాట్లాడి మేము వచ్చేసాం. ఈరోజు మార్నింగ్ ఉదయాన మేము ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఎస్పీ మేడం గారు ఉన్నారని పోతే ఎస్పీ మేడం గారు లేరు,